హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు మీ జయ. ఈరోజు మీ ముందుకు సరికొత్త పికిల్ రెసిపీతో అయితే వచ్చేసిందండి. సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడండి. దానికోసం ఏమేమి తీసుకున్నానో ఎలా చేయాలో చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళి. ముందుగా అయితే 3 కేజీల టమాటాలని మంచిగా పెద్ద సైజుగా మంచిగా గట్టిగా ఉండాలి, ఎర్రగా ఉండాలండి. అప్పుడు అలాంటి టమాటాలు అయితే పచ్చడికి బాగుంటాయి. ఇలా మెత్తగా ఉన్నవి అయితే తీసుకోకూడదండి. వీటిలో అయితే ముందుగా నేను వాటర్లో వేసి శుభ్రంగా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాటర్లో నానబెట్టుకొని కల్లుప్పేసి శుభ్రంగా ఇలా వేళ్ళతో అయితే శుభ్రంగా అదుముకొని అట్లా కడిగి ఇలాగ తెచ్చుకొని ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టుకుంటానండి. ఇప్పుడు వీటిని క్లాత్ మీద తుడిసేసి ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న చెమ్మ కానీ ఏమీ లేకుండా ఉండాలండి. ఇలా శుభ్రంగా బాగా ఆరిన తర్వాత అయితే వీటిని ఫ్యాన్ గాలి కిందైనా ఆరబెట్టుకోవచ్చు, ఇలా మామూలుగానే ఆరిపోతాయండి. మనకి ఎక్కువ టైం ఉంటే మామూలుగా ఆరబెట్టేసుకోవచ్చు. ఇలా ఆరిపోయిన వీటిని అయితే ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో సన్నంగా ముక్కలు అయితే కట్ చేసుకోవాలండి. ముచ్చుకలు తీసుకొని చక్కగా వాటర్ పోకుండా ఉండడం కోసం అది జ్యూస్గా ఉంటుంది కదండి, అందుకే ఇలా ప్లేట్లో అయితే కట్ చేస్తున్నాను. ఆ రసం అంతా మనకు ప్లేట్లో ఉంటుంది కదా, అందువల్ల. చూసారు కదండి, దాని లోపల ఉన్న ముచ్చుక దగ్గర ఉన్నది గ్రీన్ కలర్లో ఉన్న పాట్ అంతా తీసేసుకొని ఇలా ముక్కలు అయితే సన్నంగా అయితే కట్ చేసుకొని మనం ఎందులో అయితే ఊరబెట్టుకుంటామో అందులో వేసుకోవాలండి ముక్కలన్నీ. చూసారుగా ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా నేను చాలా పికిల్స్ అయితే పెట్టాను, మన ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి వెళ్ళి చూడకపోతే విజిట్ చేయండి. ఇదైతే మనం ఇలా ఊరబెట్టుకొని ఎండబెట్టుకుంటాం కాబట్టి సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి. మన పూర్వకాలంలో మన నానమ్మలు అమ్మమ్మలు పెట్టేవారు కదండి, ఆ పద్ధతిలో అయితే పెడుతున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి చక్కగా పచ్చడి అనేది నిలువ ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ముక్కలన్నీ ఇలా కట్ చేసుకొని ఇలాగా నేను ఒక పెరుగు బకెట్లో వేసుకున్నానండి. మనం జాడీ కానీ అలాగే ప్లాస్టిక్ బకెట్ ఏదైనా సరే డబ్బాలో కానీ ఇందులోనే వేసుకోవచ్చండి. నేను 3 కేజీల టమాటాలకి కేజీకి 200 గ్రాములు ఉప్పు చొప్పున 600 గ్రాముల ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు పసుపు వేసి వీటికి ముక్కలకు బాగా పట్టేలాగా మొత్తం వేలుతో ఉదుకుంటే మనకి వాటర్లా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు దీనిని ఇలా బాగా కిందకి మీదకి ఉప్పు పసుపు పట్టేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉంచేయాలండి. ఉంచి మళ్ళీ మనం ఎప్పుడైతే దానికి ఇవన్నీ పెట్టామో అదే టైంకి మళ్ళీ మరుసటి రోజు కూడా ఒకసారి తీసి మూత తీసి మనం గరిటెతోని ఒకసారి కిందకి మీదకి కలుపుకోవాలండి. ఎందుకంటే పైన ముక్కలు గట్టిగా ఉంటాయి, కిందవి ఊరి మెత్తగా ఉంటాయండి. ఇలా కలపడం వల్ల అన్నీ సమానంగా ఊరుతాయి, మెత్తబడతాయి అన్నమాట. ఇలా 3 రోజుల పాటు బాగా ఊరనిచ్చిన తర్వాత రోజు ఒకసారి ఇలాగా లేకపోతే పొద్దున్న సాయంత్రం 2 సార్లు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా 3 రోజులు ఊరిన తర్వాత అయితే 4వ రోజున మనం ఈ రసంలోంచి ముక్కల్ని గట్టిగా పిండుకొని ఒక బేషన్లో కానీ ఒక కవర్ లాంటి దానిపైన కానీ వేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ మీద వేసుకుంటే ఈ రసం అంతా క్లాత్ పీల్ చేసుకుంటుందండి. అందుకని చెప్పి నేనైతే ఒక ట్రే దాలా ఉన్న దాంట్లోని ఇలాగా మనకి బియ్యం సంచులు ఉంటాయి కదండి, సిల్వర్ టైప్లో ఉన్న కవర్ని అయితే వేసుకొని దీని మీద ముక్కలన్నీ పల్చగా ఆరబెట్టుకుంటున్నానండి. అలాగే ఈ రసాన్ని కూడా మనం ఒక బేషన్లో కానీ లేకపోతే ఇలా దీంతోనే పెట్టుకొని క్లాత్ కట్టి పెట్టుకోవాలండి. ఎందుకంటే దానిపైన దుమ్ము తగలదు. దీనిపైన ముక్కలపైన అయితే ఇలా నెట్ అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఏమీ డస్ట్ పడకుండా ఉంటాయి, లేదా మనం ఆరబెట్టుకున్నప్పుడు కాకులు అవి లాగుతుంటాయి కదండి, అందుకు. ఇలా నాకైతే 4 రోజులు పట్టిందండి ముక్కలు ఎండడానికి. తర్వాత ఇప్పుడు నేను ఈ రసంలోని 2 రోజులు అయితే రసాన్ని ఎండలో పెట్టానండి. ఇప్పుడు ఈ రసంలో మనం చింతపండు అయితే నానబెట్టుకున్నానండి. మార్నింగ్ నానబెట్టుకొని తర్వాత ఈవినింగ్ అయితే రుబ్బుకుంటానండి. ఈ లోపల రసంలో నేను 600 గ్రాముల చింతపండు అయితే వేసానండి. కేజీకి 200 గ్రాములు చొప్పున. సాయంత్రానికి అది బాగా నానుతుంది కదండి. ఈ లోపల నేను అందులోకి పౌడర్ కోసం అయితే 3 స్పూన్లు మెంతులు, ఒక 6 స్పూన్లు ఆవాలు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే పోపు కోసం కూడా మనం రుబ్బుకోవడానికి ముందే పోపు పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే చల్లారుదండి పచ్చడి అంతా రుబ్బుకుంటప్పటికి. మనకు అన్ని ముక్కలన్నీ ఎండి అయిన తర్వాత 4 రోజుల తర్వాత అయితే మనం ఇలాగైతే అన్నీ చేసుకుంటున్నామండి. చూసారు కదా, వేరుశనగ నూనె అయితే వేసానండి. మనం చెక్కగానుగలో తెచ్చుకున్న నూనె, ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, అలాగే కొంచెం మెంతులు ఇవన్నీ వేసుకొని బాగా మంచిగా మీడియం మంటలో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లి అయితే గుడ్ల కింద ఒలిచి పెట్టుకున్నానండి. వీటికి ఒక 1/4 కేజీ వెల్లుల్లిపాయల వరకు పడుతుంది. కొన్ని అయితే గుడ్లలో వేసుకొని కొన్ని రుబ్బేటప్పుడు వేసుకుంటానండి. వీటిని కూడా వేయించుకొని తర్వాత ఇలా నూనె పొంగిపోతుంది కదండి, కలుపుతూ ఉండాలి. అలాగే ఇది మనకి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కదండి, ఇది కూడా మంచిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. పోపు ఎంత బాగా వేగితే మనకి పచ్చడి ఫ్లేవర్ టేస్ట్ అంత బాగుంటుందండి. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలండి ఇందులోని. అది కూడా వేసాను, క్లిప్ మిస్ అయిందండి.
ఇంగువ కూడా వేసుకుంటే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ముక్కలు చూసారు కదండి, ఇలాగా ఇరిపితే ఇరిగేలా ఉండాలండి. అప్పుడు మనకి పచ్చడి అనేది నిలవ ఉంటుందండి. పచ్చ ముక్కలు ఎక్కడ తేమ లేకుండా ఉంటే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ ముక్కలన్నిటిని నేను మిక్సీలో వేసి కచ్చాబచ్చగా రజర్ కింద, ఇప్పుడు మనం మసాలా పొడి చేసుకున్నాం కదండి, ఆవాలు మెంతులు, ఆ పొడిలోనే నేను మళ్ళీ ఇది కూడా కొంచెం రజర్ కింద చేసుకొని ఒక పల్స్ ఇచ్చి రివర్స్లోని ఇలా చేస్తున్నానండి. చూసారుగా, మనం రసంలో నానబెట్టి రుబ్బినా మనకి సరిగా గ్రైండర్ తిరిగేటప్పుడు సరిగా నలగవండి. అలాగే కొన్ని వెల్లుల్లి గుడ్లు అయితే ఇలాగా కచ్చాబచ్చా చేసుకున్నాను. కొంచెం ఏమో ఇలా ముక్కల్లాగే ఉంచానండి, అవి రసంలో వేసేస్తున్నాను. చింతపండు నానబెట్టాను కదండి, దాంట్లో గుజ్జులా బాగా పిసుక్కొని అలా ఉంచానండి. సాయంత్రానికి బాగా నానుతుంది కదా. పిసికిన తర్వాత ఇప్పుడు కొన్ని ముక్కలు అయితే ఇందులో వేస్తున్నానండి. రుబ్బేటప్పుడు అందులో వేసేయడానికి, లేదన్నా మనంతా రుబ్బుకున్నాక కూడా పచ్చళ్ళలో వేసి కలిపేసుకోవచ్చండి, మనకి మధ్య మధ్యలో పుక్కల్లా తగలాలంటే. ఇప్పుడు ఈ రసాన్ని నేను గ్రైండర్లో వేసి రుబ్బుకుంటానండి. చూసారు కదా, అంతా ఒకేసారి మనకు పట్టదు కాబట్టి కొంచెం కొంచెంగా వేసి 2-3 సార్లు ఇలా రుబ్బుకుంటే సరిపోద్దండి. అవి చూసారు కదా, అది బాగా చింతపండు మొత్తం బాగా నలిగిన తర్వాత ఇప్పుడు కారం అయితే మనం కేజీకి 200 గ్రాములు చొప్పున 600 తీసుకున్నాం కదండి. కొంచెం కొంచెంగా మనం ప్రతి వాయిలోని కొంచెం కొంచెంగా వేసుకొని రుబ్బుకోవాలి. ఇదంతా రుబ్బుతున్నప్పుడే ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని, సాలపోతే వేసుకోవచ్చండి. నాకైతే నేను ఈ కొలతతో వేసాను, అన్నీ కరెక్ట్గా సరిపోయండి. మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్న రజర్ కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేస్తున్నానండి. ఆ మసాలా పొడి అన్నీ కలిపి మొత్తం అన్నిటిలోని కొంచెం కొంచెంగా వేసేసి మొత్తం అంతా దీన్ని అయితే మంచి జిగుమానం వచ్చే వరకు రుబ్బుకోవాలండి. అప్పుడు మనకి పచ్చడి అనేది మంచి టేస్టీగా ఉంటుంది. మనకు రసం ఎక్కువగా ఉండడాన్ని చూసారు కదా, ఇలా జారుగా ఉందండి. మంచి కాయలు తీసుకుంటే రసం ఎక్కువగా వస్తుందండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని అయితే బాగా నలిగింది ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నానండి. అలాగే మిగతాది కూడా వేసేసుకొని రుబ్బుకుంటానండి. అంతా మొత్తం అంతా రుబ్బుకున్న తర్వాత మనం పోపు పెట్టుకొని ఉంచుకున్నాం కదండి, ఈ లోపల చల్లారిపోద్ది. దాన్ని అయితే మనం చక్కగా ఇందులో వేసేసుకొని రుబ్బుకొని పెట్టుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలండి. చూసారు కదా, మొత్తం పచ్చడి అయితే రుబ్బేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది ఇడ్లీ దోశలోకి కానీ వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే కొంచెం పసుపు కూడా మనం ఆయిల్లో అయితే వేసానండి. ఇలాగా ఫస్ట్ మనం ఉరబెట్టుకునేటప్పుడు వేసాను కదా, మళ్ళీ ఒక స్పూన్ అయితే వేసాను. ఈ నూనె అంతా పచ్చడిలో కలిసిపోయే వరకు కలుపుకోవాలండి. అప్పుడు మనకి పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఎంత బాగా కలిపి దీన్ని చూసారుగా ఫ్రెండ్స్, అది అంతా పచ్చడిలోకి ఇంకిపోద్దండి మనం బాగా కలుపుతూ ఉంటే. తర్వాత మనకి 3వ రోజుకి బాగా పైన తేలాలి పచ్చడి అన్నది, నూనె తేలి ఉంటేనే మనకి నిలవ ఉంటుందండి. చూసారు కదా, అంతా కలిపేటప్పటికి పచ్చడికి పట్టేసిందండి. తర్వాత 3 రోజుల తర్వాత చూస్తే మనకి మొత్తం అంతా నూనె తేలి ఉంటుందండి. అంతేనండి, మన పచ్చడి అయితే టమాటా నిలవ పచ్చడి రెడీ అయిపోయింది. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.